సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్న విపక్షాల విమర్శలకు పచ్చ మీడియా రాతలకు సమాధానమిస్తోంది ఆ సిటీ. చారిత్రక నగర వైభవాన్ని కాపాడుతూనే ఆధునీకరణ దిశగా దూసుకుపోతోంది. ఇంతకీ ఆ నగరం ఏది, ఎందుకంత స్పెషల్? ఈ వంతెన చూడగానే మీకు ఠక్కున గుర్తుకు వచ్చేది రాజమండ్రినే. గోదావరి అందాలతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు కేర్ ఆఫ్ రాజమండ్రి. ఇది నిన్నటి మాట. మరి ఇప్పుడు ఈ హిస్టారికల్ సిటీ రూపురేఖలను మార్చేసుకుంది. చరిత్రకు మరింత సొగసులద్దుకుని ముస్తాబయింది. ఇదిగో ఇలా విశాలమైన రోడ్లు, పచ్చదనం పరుచుకున్న కాలనీలు, నగరవాసుల ప్రజల కోసం పార్కులు, ఇలా చెప్పుకుంటూ పోతే రాజమండ్రి నగరం ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధికి కేంద్రంగా మారిందని చెప్పవచ్చు. ఒకప్పుడు గబ్బు వాసనతో నగరవాసులకు ఇబ్బంది కలిగించిన కంబాల చెరువు ఇప్పుడు ఇలా పిక్నిక్ స్పాట్లా మారిపోయింది. పెద్దలు, పిల్లలు, యువత అందరి కోసం ఈ చెరువుని ఆహ్లాదకర ప్రాంతంగా తీర్చిదిద్దారు. 10 ఎకరాల్లో ఉన్న చెరువులో 4 ఎకరాల్లో బోటింగ్ తో పాటు అమ్యూజ్మెంట్ పార్క్, వాకింగ్ బాల్స్, సైక్లింగ్, లేజర్ షో, ఇలా ఒకటేమిటి అనేక అధునాతన సౌకర్యాలతో నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చెరువే నచ్చింది. ఎందుకంటే పిల్లలకి ఒక రాజమండ్రి అంటే వీరేశలింగం, వీళ్ళు రాజరాజ నరేంద్రుడు, వీళ్ళందరూ తెలుస్తారు. వాళ్ళు ఎవరు, వీళ్ళు ఏం చేశారు, గోదావరి ఎలా వచ్చింది, ఇవన్నీ తెలుస్తుంది. శ్రీనాథ కవి కోసం అవన్నీ తెలుస్తాయి. కాబట్టి చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ పిల్లలు తీసుకొని తప్పనిసరిగా రావాలి. గతంలో రాజమండ్రి అంటే ఒక గోదావరి రోడ్డు ఒకటే ఉండేదండి. అక్కడికి వెళ్ళేవారు ఈవినింగ్ రిలాక్షన్ కోసం, పిల్లల కోసం. కానీ ఇప్పుడు ఈ కమ్మాల చెరువు పార్క్ బాగు చేసిన తర్వాత చాలామంది రావడానికి ఉంది. అలాగే ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ ఇవి డెవలప్మెంట్ చేసిన తర్వాత కొంచెం పబ్లిక్ వెళ్ళడానికి, అంటే ఇదివరకు ఈ ఫౌంటైన్స్ కానీ ఈ లైటింగ్ కానీ ఎక్కడా లేదండి. అంటే బెంగళూరు, హైదరాబాదు అలాంటి సిటీస్లో ఉండేవి. సో మన రాజమండ్రికి వచ్చిన తర్వాత పబ్లిక్ కూడా చాలా మంచి ఏదో ఒకటి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పబ్లిక్ అందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కమ్మాల చెరువు పార్క్ని ఎన్నుకుంటున్నారు. ప్లస్ మన కమ్మాల చెరువు పార్క్లో వేసే లేజర్ షో కూడా రాజమండ్రి అసలు ఎలాగొచ్చి పుట్టింది, రాజమండ్రి గురించి విశేషంగా ఎవరైతే పాటుపడ్డారు, రాజమండ్రి ఏ విధంగా వివరంగా మొత్తం అంతా చెప్తున్నారంటే అది పిల్లలు కూడా చూడడం చాలా మంచిదని నా అభిప్రాయం సార్. ఇంకా పిల్లలు ఆడుకుంటా డెవలప్మెంట్స్, సైక్లింగ్ అని, అంటే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో హైదరాబాదు, ఢిల్లీ లేదా బెంగళూరులో ఉండేవి. సో రాజమండ్రిలో నేను 40 సంవత్సరాలుగా ఉంటున్నాను ఇక్కడ. సో ఇవన్నీ కూడా చూడడం అనేది మాకు అదృష్టంగా ఉంది. మా పిల్లలకు కూడా ఇలాంటివి చూపించగలుగుతున్నాం దూరం వెళ్ళకుండా అనమాట. కేవలం కంబాల చెరువు మాత్రమే కాదు, రాజమండ్రిలోని అనేక ఏరియాలు పచ్చదనంతో నిండిపోయాయి. గ్రీన్ సిటీలో భాగంగా రాజమహేంద్రవరాన్ని పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు కేర్ ఆఫ్ గా మార్చారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది రాజమండ్రి మా ఇంటికి వచ్చారండి. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలని ఒక గోదావరి స్నానాన్ని తప్ప ఎక్కడ తీసుకెళ్ళి వాళ్ళం కానీ ఈరోజు ఏ పార్క్కి వెళ్దామని 1 అవర్ పైన పడుతుందండి వెళ్ళి కలిసి రావడానికి. ఇప్పుడు మన పుష్కరాల ఘాట్ అనగా, తర్వాత పీ స్ట్రీట్ అనగా, అలాగే అనేకమంది ఉన్నాయి సార్. సాయంత్రం వెళ్ళేటోడికి అందంగా పిల్లలు తీసుకెళ్ళడం, కూర్చోబెట్టడం మాకు ఎంత ఆనందంగా ఉందండి. ఇంకా రాజమండ్రి వదిలి వెళ్ళే అవకాశం మాకు లేకుండా ఈ గవర్నమెంట్, అలాగే మార్గాన్ భరతరామ్ గారు కూడా ఉండి మాకు అందంగా జరిపించారు. ఇంకా ఈ గవర్నమెంట్ వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుందని రాజమండ్రి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. గతంలో చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఒక మారేడుమిల్లి ఫారెస్ట్ లాగా ఉండేది. ఇది రాజమండ్రి మరి సుందర నగరం లాగా ఎప్పుడు కూడా ఉండేది కాదు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రోడ్లు సెంటర్ డివైడర్లు తీయడం కానీ, మొక్కలు వేయటం కానీ, మళ్ళీ అందులో ఆక్సిజన్ ప్లాంట్లు వేయటం కానీ, నిజంగానే అది మంచి మంచి ఫ్లవర్స్ వచ్చి వేయడం కానీ, ముఖ్యంగా ఈ సెంటర్ డివైడర్ వల్ల చాలామంది ఏంటంటే ఎదురు బదురు వచ్చే వాళ్ళు యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది చనిపోయేవారు. ఎందుకంటే సెంటర్ డివైడర్లు ఎక్కడ చిన్న చిన్న డివైడర్లు అయ్యో చిన్న చిన్నవి ఉండి అందులోంచి అడ్డంగా రావడం, అవన్నీ యాక్సిడెంట్ అయితే ఎంతోమంది ప్రాణాలు పోవడం అవి జరిగేది. మరి ఇందులో సెంటర్ డివైడర్ వేసిన తర్వాత మళ్ళీ అందులోని గ్రీనరీ చూపించడం కూడా మరి చాలా లుక్ వచ్చింది. ఇక పుష్కర్ ఘాట్ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ పక్కన వృధాగా ఉన్న స్థలాన్ని కూడా సుందర ప్రదేశంగా మార్చేశారు. 200 మీటర్లు పైబడి ఉండే ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. అంతేకాదు సందర్శకులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పచ్చదనంతో పాటు ఆహ్లాదకరంగా ఉండేలా సైన్ బోర్డులు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సుబ్రహ్మణ్యం మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్తో నగరవాసులు వినోదాన్ని కూడా అందుకుంటున్నారు. కొత్త సినిమాలను ఇక్కడ ఉచితంగా చూడవచ్చు కూడా. ఇవే కాకుండా నగరంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయి. అదే రకంగా గ్లో గార్డెన్ తీసుకొస్తున్నాము. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇనాగ్రేట్ చేశాము. ఇది కాకుండా గాంధీ పార్క్, సిటీ మధ్యలో ఒక పార్క్ ఉంది. దాంట్లో పిచ్చి పిచ్చిగా మొక్కలు పెంచేసి
అట్లాగా షాబీగా ఉంది తప్పితే ఇవాళ దాన్ని కూడా కంబాల్ చెరువు తరహాలో ఆ పార్క్ కూడా ఈ 15వ తారీఖున ఓపెన్ చేస్తున్నాం. రాజమండ్రిలో ఇంకా ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది? గత ప్రభుత్వంపై నగరవాసులు ఎందుకు అసహనంగా ఉన్నారు? జగనే మళ్లీ సీఎం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఒకప్పుడు రాజమండ్రికి వచ్చే పర్యాటకులు గోదావరి తీరాన కాసేపు సేద తీరి వెళ్లిపోయేవారు. అంతకు మించి చూసేందుకు ఉండేందుకు కూడా సిటీలో ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందంటున్నారు నగరవాసులు. ఎంపీ భరతరామ్ గారు ఏ విధంగా చేశారనేది ఒకసారి కళ్ళెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. పుష్కర్ ఘాట్ కానీ, అలాగే ఈటి స్ట్రీటు, కంబాల్ చెరువు, హ్యాపీ స్ట్రీటు, ఇలా ఒకటి కాదు ఏ వీధులు చూసుకున్నా సరే, సీసీ రోడ్లు కానీ అన్నీ అసలు అద్భుతం అండి. మామూలుగా ఈ రోజునే సుబ్రహ్మణ్యం మైదానంలో సినిమాలు వేస్తుంటే ఆ ఏరియా చూస్తే మతిపోతుంది. ఏంట్రా బాబు, ఈ రాజమండ్రి ఒక సంవత్సరం పాటు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో రాజమండ్రిని ఈ రోజుని సెంటర్ డివైడర్స్ ఇవన్నీ పెట్టి అసలు కంబాల్ చెరువు సెంటర్కి వస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఈరోజు రాజమండ్రి ఒక టూరిజం స్పాట్ కింద ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే బెంగళూరు సిటీ, వైజాగ్ అలాగా వాటితో పోటీ పడుతుంది ఈ రోజున రాజమండ్రి. ఎన్నో ఏళ్లుగా నగరవాసులు కోరుతున్న మోరంపూడి ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ యాక్సిడెంట్ జోన్లో ఫ్లైఓవర్ నిర్మించి ప్రమాదాలను నివారించేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోంది. మోరంపూడి ఫ్లైఓవర్ 30 సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్న ఆ యొక్క ఘట్టము ఈ మంత్ ఎండింగ్ కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఓపెన్ చేస్తున్నాం. అది కూడా సుమారుగా 1.5 కిలోమీటర్ పొడవుతో 200 అడుగులు ఓపెనింగ్, ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ అనమాట అండి. సో మనం ఇక్కడ నుంచి చూస్తే 200 అడుగులు ఓపెనింగ్ ఆ రోడ్డు కనబడుతూ ఉంటుంది. సో అది కూడా మార్చ్ 10వ తారీఖు ఓపెన్ చేస్తున్నాం. కొన్ని వందల ప్రాణాలు పోయినాయి. దట్ ఈస్ కాల్డ్ టు బి డెత్ జంక్షన్. మాకు మీరు ఆంధ్రాలో ఎక్కడ చూసుకున్నా కానీ అంత డెత్ ప్రోన్ జంక్షన్ ఇంకో జంక్షన్ లేదు. సో అక్కడ ఖచ్చితంగా ఫ్లైఓవర్ రావాలి. నేనే ఛాలెంజ్ కూడా చేశాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నువ్వు ఎక్కడ చేస్తావు అని అంటే, నా ఆస్తి అమ్మైనా కానీ నేను ఆ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తా అన్నాను. ఇవాళ అది ఇనాగ్రేషన్ దగ్గరలో ఉంది. పుష్కరాల కోసం 2000 కోట్లతో నగరాన్ని తీర్చిదిద్దామని చంద్రబాబు సర్కార్ గొప్పలు చెప్పింది. అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలంటున్నారు నగరవాసులు. 2000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేసారు. ఎందుకంటే చిన్న స్థాయి నాయకుల కాడి నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు మొత్తం అందరు తినేసరికి అంత అభివృద్ధి లేదు. కానీ మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అతి తక్కువ ఖర్చుతోటి ఒక 400 కోట్లతోటి అతి తక్కువ ఖర్చుతోటి మరి ఇంత డెవలప్మెంట్ చేశారంటే మరి నేను నిజంగానే ప్రజలందరూ కూడా ఈరోజు చాలా మాకలంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. మేమంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలి. అదేవిధంగా ముఖ్యంగా మార్గాని భరతరామ్ గారు నిజంగా చెప్పుకోవాలంటే ఆయన ఫస్ట్ టైం ఎంపీగా చేసి 7 నియోజకవర్గాలు చూసుకుంటూ రాజమండ్రి ఇంత డెవలప్మెంట్ చేశారంటే మరి ఆయన ఎమ్మెల్యేగా వస్తున్నారు. ఇంకెవరికి మాకు కూడా ఒక స్వార్థం ఉన్నది. ఎందుకంటే రాజమండ్రి ఎంపీగానే ఎమ్మెల్యేగానే మేము ఇక్కడ ఉంచుకొని ఇంకా బ్యూటిఫుల్గా ఇంకా చేయించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన మాకు మాత్రమే అంకితం చేసుకుందామని చెప్పేసి ఎమ్మెల్యేగా మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. 2014 నుంచి 2019 వరకు 2000 కోట్లు పుష్కరాల్లో తీసుకోవడం జరిగింది టీడీపీ నాయకులు. కానీ ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ కూడా కరెక్ట్గా చేయలే. ఆ గోదావరి చుట్టూ ఏదో లిమిటెడ్గా చేశారు, మిగతాదంతా వాళ్ళ పాకెట్లో వేసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మొత్తం రాజమండ్రినే కాకుండా మొత్తం 13 జిల్లాలని కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. మా రాజమండ్రికి చేసింది అయితే మాత్రం ప్రతి రోడ్లు వేయడానికి, అలాగే రాజమండ్రి ఒక సుందరవనం అంటే ఇది రాజమండ్రి గతంలో చూస్తే రాజమండ్రి ఆటోమేటిక్గా కనిపించేదండి. ఇప్పుడు రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా సరే జగనన్న పరిపాలన ఎలాగుందో ఆ డెవలప్మెంట్ చూసి పక్కగా అందరూ. మెట్రో నగరాలకు ధీటుగా రాజమండ్రి ఇప్పుడు మారిపోయింది. ఆధ్యాత్మికంతో పాటు వినోదానికి కూడా చుట్టుపక్కల ఊర్ల నుంచి రాజమండ్రికి తరలి వస్తున్నారు. అన్ని రకాలుగా ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇటు ఎంటర్టైన్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ సీఎం గారు ఇచ్చిన 125 crores ప్లస్ 14th, 15th ఫైనాన్స్ కమిషన్ అండ్ జనరల్ ఫండ్స్ కలిపి సుమారు ఈరోజు 400 కోట్లకు సంబంధించిన వర్క్స్ కొన్ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ కొన్ని ఇప్పుడు జరుగుతూ కూడా మనకి ఉన్నాయి. చారిత్రక నగర వైభవాన్ని కాపాడుతూనే ఆధునీకరణ దిశగా రాజమహేంద్రవరం దూసుకుపోతోంది. రానున్న రోజుల్లో హ్యావ్లాక్ వంతెనను సైతం విస్తృతంగా అభివృద్ధి పరిచి రాజమండ్రి వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.